వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది మనకి ఇండియన్ నేవీ షిప్ రిపేర్ యార్డ్ కార్వార్ కర్ణాటక అండ్ గోవాకి సంబంధించి మనకి 180 ట్రేడ్ అప్రెంటిస్ కోసం అయితే ఆఫ్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకి 28th అక్టోబర్ స్టార్ట్ అయింది. ఇంకా మనకి 21st నవంబర్ అనేది లాస్ట్ డేట్ అనమాట. ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ఎన్రోల్మెంట్ ఫర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇన్ డెసిగ్నేటెడ్ ట్రేడ్స్ ఎట్ నేవల్ షిప్ రిపేర్ యార్డ్ అంటే NSRY నేవల్ బేస్ అనమాట, కార్వార్ కర్ణాటక సంబంధించి మనకైతే 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి నేవల్ ఎయిర్ క్రాఫ్ట్ యార్డ్ ఏదైతే ఉందో గోవాలో అక్కడ సంబంధించి 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా అయితే మనకి 180 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ట్రేడ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఇవైతే మనకి కార్పెంటర్ 14 ఉన్నాయి, ఇంకా ఎలక్ట్రీషియన్ 15 ఉన్నాయి, ఇంకా ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 19, ఫిట్టర్ 18, ఇంకా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ 4, ఇంకా ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 9, మెకానిస్ట్ 4, ఇంకా కూడా మనకి మెకానిక్ డీజిల్ 14, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ 9, ఇంకా మనకి మెకానిక్ మోటార్ వెహికల్ 4, మెకానిక్ REF అండ్ AC రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీకి సంబంధించి 5, ఇంకా పెయింటర్ జనరల్ 4, ఇంకా ప్లంబర్ 9, షీట్ మెటల్ వర్కర్ 11, ఇంకా కూడా టైలర్ జనరల్ 2, ఇంకా కూడా వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ 9. టోటల్గా అయితే 150 అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి మేల్ ఫీమేల్ బోత్ మేల్ ఫీమేల్ ఇక్కడ మన ఆడవారు మగవారు ఎవరైనా సరే ఎవరికైతే ఈ 10th క్లాస్ అండ్ ITI ఉంటుందో వాళ్ళైతే దీనికి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మనకి గోవాకి సంబంధించి కూడా మనకి ఇక్కడ కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోపా ఉంది కదా అవి, ఇంకా కూడా ఎలక్ట్రీషియన్ ఎయిర్ క్రాఫ్ట్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ రాడార్ అండ్ రేడియో ఎయిర్ క్రాఫ్ట్, ఇంకా ఫిట్టర్, ఇంకా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ మెయింటెనెన్స్, ఇంకా కూడా ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఇన్స్ట్రుమెంట్ ఎయిర్ క్రాఫ్ట్, మెకానిస్ట్, ప్లంబర్, పైప్ ఫిట్టర్, పెయింటర్ జనరల్, షీట్ మెటల్ వర్కర్, వెల్డర్ GE. ఇక్కడైతే మనకి టోటల్గా 12 ట్రేడ్స్ అంటే 12 ట్రేడ్స్ అయితే ఇచ్చారు. టోటల్గా 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ట్రేడ్కి మ్యాక్సిమం మనకి 5 వేకెన్సీస్ దాకా ఉండే అవకాశం అయితే ఉంది మనకి. ఇది గోవా, పైకి వచ్చేసరికేమో మనకి కార్వార్ కర్ణాటక అనమాట. మనం ఇదైతే చూస్ చేసుకోవచ్చు. మనం ఎక్కడైతే మనకి ఎస్టాబ్లిష్మెంట్ ట్రైనింగ్ కావాలో అదైతే మనం కింద మనకి సర్టిఫికేట్ అయితే ఇచ్చారు, అక్కడ మనం అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేసుకోవచ్చు. గోవా కావాలంటే గోవా, కార్వార్ కావాలంటే కార్వార్. ఇక్కడైతే కార్వార్కి సంబంధించి మనకైతే హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉన్నది మేల్స్ కోసం, ఆడవాళ్ళకి లేదు. ఇంకా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇక్కడైతే 10th క్లాస్ లేదంటే మెట్రికులేషన్ అయితే 50% మార్క్స్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అబోవ్ 50% క్యాండిడేట్స్ హూ హ్యావ్ స్కోర్డ్ అబోవ్ 50% కన్నా ఎక్కువ అయితే మార్క్స్ 10th క్లాస్లో ఉండాలి. ఇంకా మనకి 65% కన్నా ఎక్కువ అయితే ITI ట్రేడ్లో అయితే ఉండాలి. ఆ ITI ట్రేడ్ మనకి NCVT లేదంటే NCVT నుంచి అయితే తీసుకొని ఉండొచ్చు, ఏదైనా పర్వాలేదు. ఇంకా ఏజ్ వచ్చేసరికి మనకి 14 నిండాలి, 14 కంప్లీట్ అవ్వాలి, 21 లోపు ఉండాలన్నమాట. 14 to 21 years ఇక్కడ మనకి డేట్స్ ఇచ్చారు జరిగింది. ఈ డేట్ మనకి 14 to 21 years అనేది 1st April 2023కి అయితే చూసుకోవాలి. 1/4/2002, 31/3/2009 ఈ 2 డేట్స్ మధ్య ఎవరైతే బార్న్ అయ్యారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. ఇంకా కూడా 5 years ఫర్ SC STకి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇంకా మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో హైట్ 150 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఇంకా వెయిట్ 45 kgs కన్నా ఎక్కువ అయితే ఉండాలి. చెస్ట్ అయితే 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అయితే ఉండాలి. అయితే మనకి 6/6, 6/9 అయితే ఉండాలన్నమాట. ఈ స్టాండర్డ్స్ అయితే మనం మెయింటైన్ చేయాలి. ఇంకా మనకి ఇక్కడ ప్రీవియస్ ట్రైనింగ్ అంటే మనం ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటూ కానీ లేదంటే తీసుకొని కానీ అయితే ఉండకూడదు. ఎవరైతే అలాగ తీసుకున్నారో ట్రైనింగ్ వాళ్ళైతే ఇన్ఎలిజిబుల్ అనమాట. ఇంకా మనకి ట్రేడ్ని బట్టి స్టైఫెండ్ అయితే మనకి 7,700 నుంచి 8,050 రూపాయల వరకు నెలకి వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఇంకా మనకి ఈ ట్రైనింగ్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనం రిజిస్టర్ పోస్ట్ లేదంటే కనుక స్పీడ్ పోస్ట్లో అయితే పంపించాలి ఈ అడ్రస్కి. దానికన్నా ముందు అయితే మనం ఇక్కడ అప్రెంటిస్ యాప్స్లో అయితే మనం ఈ రిజిస్టర్ అయితే చేసుకోవాలి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకొని ఇక్కడ మనం 100% అయితే ఇది కంప్లీట్ అయితే చేయాలి.
100% కంప్లీట్ చేస్తే మనకి ప్రొఫైల్ అనేది ఏదైతే ఉందో మనకి ప్రింట్ అయితే వస్తుంది. అదైతే మనం ఇక్కడ అటాచ్ చేసి దాంతోపాటు ఈ కింద ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మనం సొంతగా దాని మీద సైన్ చేసి అయితే మనం ఎంకరేజ్ అయితే చేయాలి. ఇది మన స్పీడ్ పోస్ట్ లేదంటే రిజిస్టర్ పోస్ట్లో అయితే ఈ అడ్రస్కి అయితే ఇలాగైతే పంపించాలి. ఒక కవర్లో పెట్టేసి కవర్ మీద మనం ఇట్లాగైతే ఈ స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ టు ద ఆఫీసర్ ఇన్ఛార్జ్ డాక్ యాడ్ అప్రెంటిస్ స్కూల్ నేవల్ షిప్ రిపేర్ యార్డ్ నేవల్ బేస్ కార్వార్ కర్ణాటక 581308 ఇలా 2 అడ్రస్ రాసి ఫ్రమ్ అడ్రస్ మీ యొక్క కంప్లీట్గా పోస్టల్ అడ్రస్ ఏదైతే ఉందో అదైతే రాయాలి. ఇంకా కూడా మనకి అటెస్టెడ్ కాపీ ఆఫ్ 10th క్లాస్ మార్క్ షీట్ ఏదైతే ఉందో 10th క్లాస్ అదైతే మనం సెల్ఫ్ అటెస్టెడ్. ఇంకా కూడా ఐటీఐ మనకి సెమిస్టర్ వైజ్ మార్క్ షీట్, ఇంకా కూడా ఆల్ సెమిస్టర్ మార్క్ షీట్, ఇంకా కూడా కేటగిరీ ఎవరైతే ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఉన్నారో వాళ్ళు, ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు ఆ సర్టిఫికేట్స్, ఇంకా కూడా సర్టిఫికేట్ ఫ్రమ్ కాంపిటెంట్ అథారిటీ ఇఫ్ సన్ డాటర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్మ్డ్ ఫోర్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ సన్ డాటర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే ఇవ్వాలి. ఇంకా కూడా మనకి ఇక్కడ కింద ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఆఫ్ అండర్టేకింగ్ అనమాట, అంటే మనకి ఎక్కడ ఎస్టాబ్లిష్మెంట్లో ట్రైనింగ్ కావాలి ఇలాగుంది కదా, ఇక్కడ మనకి ఇదైతే ప్రింట్ తీసుకోవాలి నీట్గా ఒక వైట్ పేపర్ మీద. ఇది కూడా ఎంకరేజ్ అయితే చేయాలి. అయ్యని మన పూర్తి పేరు అయితే ఈ బాక్స్ ఈ లైన్ మీద కంప్లీట్గా రాసుకోవాలి. ఇక మనకి నేవల్ షిప్ రిపేర్ యాడ్ కార్వార్లో కావాలా ట్రైనింగ్, లేదంటే నేవల్ ఎయిర్ క్రాఫ్ట్ యాడ్ గోవాలో కావాలా, ఏదైతే మనకు కావాలో అదైతే టిక్ ఆన్ చేసుకోవాలి. ఇట్లాగా టిక్ ఆన్ చేసి రెండోది అయితే డిలీట్ చేసేసేయాలి, కొట్టేసేయాలి. కొట్టేసి ఇక్కడ సిగ్నేచర్ చేయాలి. ఇక్కడ మీ పేరు రాయాలి, ఇక్కడైతే ఆధార్ నెంబర్ వేయాలి, 12 డిజిట్ ఆధార్ నెంబర్ ప్లేస్ వేయాలి. ఇక్కడ డేట్ అయితే రాసుకొని ఇదైతే మనం ఎంకరేజ్ అయితే చేయాలన్నమాట ఈ ప్రొఫైల్తో పాటు. ఆ ప్రొఫైల్ ఈ సర్టిఫికేట్ ఆఫ్ అండర్టేకింగ్, ఇంకా కూడా ఇక్కడ ఇచ్చినటువంటి మనకి ఏ అప్లికేబుల్లో అవన్నీ మనకి సెల్ఫ్ అటెస్టెడ్ ఇవన్నీ కూడా మనం కవర్లో పెట్టేసి వరుసగా పిన్ కొట్టిన తర్వాత ఇందాక చెప్పినట్టుగా ఈ అడ్రస్కి అయితే మన స్పీడ్ పోస్ట్ లేదంటే రిజిస్టర్ పోస్ట్లో 21 నవంబర్ 2022 లోపు వాళ్ళకి చేరేలా పంపించాలి. అంటే చాలా ముందు అయితే మనం పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ మన సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి మనకి అగ్రిగేట్ మార్క్స్ 10th ఇంకా ఐటీఐలో వచ్చినటువంటి ఆధారంగా అయితే సెలక్షన్ లిస్ట్ 2 సెపరేట్ లిస్టులు అయితే తయారు చేస్తారు. ఒకటి గోవాకి, ఒకటి కర్ణాటకకి. వాళ్ళనైతే ఈ రిటర్న్ టెస్ట్కి మరియు ఈ ట్రేడ్ టెస్ట్కి అయితే ఇంటర్వ్యూకి అయితే కాల్ చేయడం జరుగుతుంది. ఇదైతే మనకి ఫిబ్రవరి 2023లో అయితే మనకి టెస్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మనకి ఇక్కడ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అయితే ఏం ఇవ్వరు ఈ ఎగ్జామినేషన్కి, దానికి సంబంధించి కూడా మనమే అన్నీ చూసుకోవాలి. ఇంకా మనం సెలెక్ట్ అయిన తర్వాత అయితే కనుక ఈ కార్వార్లకు సంబంధించి బాయ్స్ అంటే మగవాళ్ళకైతే హాస్టల్ ఫెసిలిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. లిమిటెడ్ అకామిడేషన్ అన్నారు. ఇది అవైలబుల్ ఇన్ ద హాస్టల్ ఆన్ ఫస్ట్ కమ్, ఎవరైతే ముందు వస్తారో వాళ్ళకి ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కంపల్సరీ అయితే ఏం కాదు. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి అవకాశం ఉంటుంది, లేట్గా వచ్చిన వాళ్ళకైతే అవకాశం లేకపోవచ్చు. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి 180 NSRY కార్వార్ అండ్ గోవాకి సంబంధించినటువంటి అప్రెంటిస్ ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. ఇదైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే యాప్స్ రిజిస్టర్ అయ్యి ఆ ప్రొఫైల్ తీసుకొని సైన్ చేసి, అది కూడా సైన్ చేయాలి ఆ ప్రింట్అవుట్ మీద. ఇంకా ఈ సెల్ఫ్ అటెస్టెడ్ సైన్ చేసి అన్నీ అయితే పంపించాలి. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.